టీడీపీ పాలనలో హిందూ మతం దేవాలయాలపై దాడులు జరిగాయని బీజేపీ నేత భానుప్రకాష్ ఆరోపించారు. తిరుమలలో అవినీతికి పాల్పడడం ద్వారా స్వామివారి ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరించారని ఆయన విమర్శించారు. మరకామణి చోరీకి సంబంధించి విజిలెన్స్ నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పోలీసు అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నట్లుగా నివేదిక పేర్కొంది. ఆ పోలీసు అధికారి ఎవరో జగన్ సమాధానం చెప్పాలన్నారు భానుప్రకాష్. రిపోర్ట్లో ఏముంది తెలుసా? పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నా ఉన్నారు. ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరయ్యా? సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి సుబ్బారెడ్డి గారు. దీంట్లో ఆ ఏవిఎస్ఓ ఒక సమర్థమైన అధికారిని ఆ రోజు విజిలెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మొన్న విచారణకు వస్తున్నట్టు సందర్భంలో వారు ఏ విధంగా చనిపోయారో మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇది అయిన తర్వాత పోలీసు అధికారి నుంచి ఒత్తిడి వచ్చిందన్నారా? ఇంకోటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దొంగ దగ్గర నుంచి మేము 14 కోట్లు రిజిస్టర్ వాల్యూ 14 కోట్ల ఆస్తులు రాయించుకుంటే దీన్ని తప్పంటారా స్వామి అన్నాడు. అయ్యా స్వామి, దొంగని దాతగా చేశారు, మీరు దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. ఏ విధంగా రాయించుకుంటారయ్యా మీరు?